హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హ్యారీ తెలుగు వ్లాగర్. మొన్న వీడియోలో పాల గురించి అయితే చూసాం. పాల పంచాయతీ తీరక ముందే మనకు పెరుగుతో పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. ఇక్కడ జనరల్గా పెరుగు అనేది కర్డ్ అనేది దొరకదనమాట. మాకంతా ఇక్కడ యోగుర్టే దొరుకుతుంది. ఆ యోగుర్ట్లలో కూడా పాలలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాట్ పర్సంటేజ్ ఉంటుంది. 0.1% అని, 1.5% అని, 3.5% అని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాట్ పర్సంటేజెస్ ఉంటాయి. సో దీంట్లో కూడా మాకు కన్ఫ్యూజన్ బాధలు అయితే తప్పవు. అండ్ ఇక్కడ యోగుర్ట్లలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్ ఫ్లేవర్స్ కనిపిస్తాయి. ప్లెయిన్ యోగుర్ట్ ని అన్నంలో కలుపుకొని తినడం కన్నా ఈ విధంగా ఫ్రూట్ ఫ్లేవర్ యోగుర్ట్ ని డైరెక్ట్ గా డెజర్ట్ లాగే తినేస్తారు. అండ్ ఇక్కడ క్వార్క్ అని వర్డ్ కనిపిస్తుంది కదా, ఈ క్వార్క్ అని వర్డ్ ఉంటే మాత్రమే మన పెరుగులాగా, లేకపోతే ఏదైనా సరే యోగుర్ట్ లాగానే చూస్తున్నారు కదా. యోగుర్ట్ ఏమో అన్నుంటే ఈ క్వార్క్ మాత్రం 1-2 డబ్బాలే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ క్వార్క్ అనేది దొరకడం చాలా కష్టం. మేము ఏదైనా సరే యోగుర్ట్ పైన డిపెండ్ అవ్వాలి. వచ్చిన కొత్తల్లో ఈ పెరుగుకి యోగుర్ట్ కి డిఫరెన్స్ తెలియక అసలు తినకుండా ఆపేసి దాని తర్వాత ఇక్కడ ఉండే వాళ్ళని అడిగి తెలుసుకొని పెద్ద డిఫరెన్స్ లేదు, యూస్ చేసే బ్యాక్టీరియాలో తప్ప అని చెప్పి తెలుసుకొని యోగుర్ట్ పైన అయితే డిపెండ్ అయిపోయాం. దీంట్లో మళ్ళీ బయో ప్రోడక్ట్ యోగుర్ట్. ఈ బయో ప్రోడక్ట్ యోగుర్ట్ ఏం డిఫరెన్సో తెలియదు. నేనైతే టేస్ట్ ట్రై చేశా. టేస్ట్ లో ఎటువంటి డిఫరెన్స్ లేదు, ఒక ప్రైస్ డిఫరెన్స్ తప్ప. మేబీ బయో పాల నుంచి చేస్తారేమో. అండ్ దీంట్లో కూడా మళ్ళీ సోయా యోగుర్ట్ అని, కోకోనట్ యోగుర్ట్ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ వీగన్ యోగుర్ట్స్ అయితే ఉంటాయి. అంటే ప్లాంట్ బేస్డ్ యోగుర్ట్స్ అనమాట. నాకు ఇక్కడికి వచ్చిన కొత్తల్లో ఇదొక్కటే అర్థమయ్యేది, మ్యాంగో లస్సీ తీసుకునేది డైరెక్ట్ గా తాగేసేది. సో పెరుగు తినకపోయినా మ్యాంగో లస్సీతో సరపెట్టుకునేసేవాడిని స్టార్టింగ్ లో అయితే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, 10% ఫ్యాట్ ఉండే యోగుర్ట్ అంట. అంటే క్రీమీగా 10% ఫ్యాట్ అయితే ఉంటుంది. తినేస్తే నేరుగా కావాల్సినంత ఫ్యాట్ అయితే మన బాడీలో ఫ్రీగా వచ్చేస్తుంది. అట్ లాస్ట్ ఈ యాక్టిమల్ విషయానికి వస్తే మన ఊర్లో యాకుల్ట్ లాగా యోగుర్ట్ బేస్డ్ ఇమ్యూనిటీ బూస్టర్స్, వీటిల్లో కూడా చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉంటాయి. సో అది గైస్ పెరుగు విషయానికి వస్తే. మీకు పాల విషయం, పెరుగు విషయం రెండు అయితే 2 షార్ట్స్ లో కవర్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.